హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వస్తాయి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి. ఇప్పుడు వచ్చేసి నేను వీడియో ఆన్ చేసేసి డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేద్దామని ఫోన్ పెట్టేసుకున్నాను. ఫోన్ స్విచ్ అయిపోయింది. ఇంకా స్టిచ్చింగ్ వీడియో అయితే మీకు పెట్టలేదు. ఆ డ్రెస్ స్టిచ్చింగ్ అయితే చేశాను. డ్రెస్ ఒక కోట్ కూడా స్టిచ్చింగ్ చేశాను. ప్యాంటుకి జేబు కూడా స్టిచ్చింగ్ చేశాను. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంకా ఫోన్ స్విచ్ అయిపోయింది. ఆ ఫోన్ చెడిపోయిందని చెప్పా కదా. స్విచ్ అయిపోవడం వల్ల మళ్ళీ దాన్ని ఛార్జింగ్ పెట్టాను. నైట్ అయింది. ఇంకా వంట చేస్తున్నాను. రైస్ అయితే ఉడుకుతుంది. బెండకాయ ఫ్రై చేస్తున్నా. బెండకాయ ఇప్పటికి కూడా ఫోన్లో ఛార్జింగ్ ఫుల్గా ఎక్కలేదనమాట. ఒక 40%. మధ్యాహ్నం 3:30 అప్పుడు స్విచ్ అయిపోయింది. అప్పటి నుంచి పెడితే కానీ ఒక 40% అయితే ఎక్కలేదు. ఇంకా పిల్లలు అయితే వర్కులు చేస్తున్నారు ఫోన్ తీసుకొని. ఇంకా నైట్ అయితే అదనమాట. ఇంకా ఈది వచ్చేసి ఇప్పుడే తీశాను వీడియో. మా వారు మగ్గోనేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి అట్టలు చూశారు కదా ఎలా అయిపోయినాయో. అట్టలు బాగా పాడైపోయినాయి. నిన్న వర్షానికి ఒక 1 వీక్ నుంచో లేకపోతే 6 days నుంచో వర్షం పడుతుంది కదా. ఆ వర్షం అప్పుడు నెయ్యడం వల్ల ఇట్లా పాడైపోయినాయి. నెయ్యకుండా ఉండటానికి ఏమో కుదరదు. నెయ్యిస్తే ఏమో ఇట్లా అన్నీ పాడైపోతాయి. మాకేంటంటే వర్షం వచ్చిన మంచు అయినా లేదంటే ఎండాకాలం అయినా ఎలాగైనా సరే ఏదో ఒక ఇబ్బంది అయితే కంపల్సరీ ఉండిద్ది. ఇట్లా మిషన్ల రకాలకైతే మాత్రం బాగా ఇబ్బంది. మిషన్లు పాడైపోవటము, ఇట్లా అట్టలు పాడైపోవటము, ఎండకి కూడా కొంచెం పోగులు దిగిపోవటం, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అన్నీ ఫేస్ చేస్తూ అయితే ఈ పని చేసుకోవాలి. ఏ వాతావరణం అయినా అంత కంఫర్ట్గా అనిపించదు. అన్నీ ఈక్వల్గా ఉండాలి. ఈ అట్టలు మెయిన్ అనమాట. ఈ రకానికి వచ్చేసి ఈ అట్టలు మన కింద కాళ్ళతో తొక్కుతుంటే ఇదైతే మిషన్ తిరుగుతూ ఉండిద్ది. ఈ మిషన్ తిరిగినప్పుడు లోపల ఒక కడ్డీలు ఉన్నాయి కదా, అవి ఆ అట్టలు హోల్స్ ఉన్నాయి కదా, వాటి ప్రకారం అయితే ఆ హోల్స్ ప్రకారం ఆ కడ్డీలు పైకి లేస్తే ఆ కడ్డీలకి ఈ థ్రెడ్స్ అయితే తాళ్ళు కట్టేసి ఉంటాయి. ఈ తాళ్ళకి కింద గ్రీన్ కలర్ ఒళ్ళు ఉన్నాయి కదా, మేమైతే ఒళ్ళు అంటాము, మైన్ పొళ్ళు అంటారు. పేటు ఒళ్ళు, మైన్ పొళ్ళు అట్లా అంటారనమాట. ఈ ఒళ్ళుకి ఆ తాళ్ళు అయితే కట్టేసి ఉంటాయి. ఆ పైన లేచిన కడ్డీల ప్రకారమే మనకి ఇక్కడ బార్డర్లో డిజైన్ అయితే వచ్చింది అనమాట. మేము ఇప్పుడు పేటు అంటాం దీన్ని. అయితే బార్డర్ అనమాట. బార్డర్స్ ఉంటాయి కదా అటు సైడ్ ఇటు సైడు. అక్కడ మనకి ఏ డిజైన్ అయినా ఇప్పుడు మేము నేసేది కాకుండా రకరకాల డిజైన్స్ ఉంటాయి. మనం కొనుక్కునే శారీస్లో చాలా రకాల డిజైన్స్ ఉంటాయి. వీటికి వచ్చేసి ఆ పైన తిరిగే అట్టల్లోకి ఉంటుంది అనమాట డిజైన్. అయితే ఆ డిజైన్ మనకి ఇక్కడ పడిద్ది. ఇంకా నేనైతే ఇంకా అక్కడి నుంచి వచ్చేసి పని అంతా అయిపోయింది. బాక్సులు పంపించేయడం, ఇంట్లో పని మొత్తం అయిపోయింది. ఇంకా భోంచేసి మిషన్ దగ్గరికి అయితే వెళ్ళాలి. మిషన్ కాడ బట్టలు అయితే స్టిచ్చింగ్ చేయాల్సినవి, పండగ బట్టలు ఉన్నాయి, పెళ్ళిళ్ళ బట్టలు ఉన్నాయి, అవన్నీ కూడా స్టిచ్చింగ్ చేయాలి. ఒకేసారి భోంచేసి మిషన్ ఎక్కుదామని చెప్పి భోంచేస్తున్నాను. ఈరోజు వచ్చేసి నేను బంగాళదుంప వంకాయ కర్రీ చేశాను అనమాట. కూర అయితే చాలా అంటే చాలా బాగుంది. రెండిటి కాంబినేషన్ అయితే అంటే వేరే వేరే వండుకుంటే ఒక రకంగా ఉండిద్ది, రెండు కలిపి వండుకుంటే ఒక రకంగా ఉండిద్ది అనమాట. నాకు ఇట్లా అయితే ఇష్టము. భోంచేసి మిషన్ అయితే ఎక్కాలి. మీరందరూ భోంచేసారా లేదన్నది కూడా నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి మీ సపోర్ట్ నాకు ఇస్తే నేను ఇంకా కొంచెం బెటర్ వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా మంచి మంచి వీడియోస్. సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. సెకండ్ ఛానల్